హల్లెలూయా. ఆ పునరుద్ధాన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమగును. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం? పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. పునరుద్ధానులు కాకుండా ఇప్పటి వరకు చనిపోయి తిరిగి లేవకుండా ఎంతమంది అయితే ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం ఏమాత్రం దేవునికి ఇష్టం లేదు. ఎందుకనంటే సమస్త మహిమ ఘనత ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకెవరికి ఉంది? ఇక్కడ సమస్తం ఆయనకి మహిమ వెళ్ళిపోతుంది. ఇంకెవరికి ఉంది? ఇక్కడ ఏ మనుషుడికి లేదు. ఎంత భక్తి పరుడైనా ప్రభువును బట్టి మాత్రమే భక్తి నేర్చుకున్నాడు. ఆమె నేర్చుకున్నవాడు గొప్పవాడా? నేర్పినవాడు గొప్పవాడా? నేర్చుకున్నవాడు గొప్పవాడా? నేర్పినోడు గొప్పవాడా? నేర్పినోడే గొప్పవాడు. కనుక నేర్పినోడి పక్కన ఎప్పుడు పెట్టకూడదు. నేర్పినోడిని అంతరంగంలో చోటించి ఆయనకి మహిమార్థంగా జీవించాలి. భూమి మీద ఏ మనుషుడు చనిపోయినా ఏమాత్రం ఎన్నదగిన వాడు కాడు. ఈవెన్ ఇక్కడ నుంచో నేను ప్రార్థన చేసి ఏమంటానంటే, అయ్యా నేను వట్టి వాడను, మట్టితో చేయబడిన వాడను, నా పేరు ఎన్నదగింది కాదు, నన్ను ఈ స్థితిలో ఉంచిన నీకు సమస్త మహిమా ఘనత కలుగును గాక. నీకు హెచ్చవలసి ఉన్నది, నేను మాత్రం బ్రతికున్నంత కాలము తగ్గవలసిన వాడనే. ఆమేన్. హల్లెలూయా. అలాగే దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అభివృద్ధులు కలిగిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దామా? రండి. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి లోపల భాగాన్ని చూచి పైన ఉన్నటువంటి ఆ మహిమను తేజస్సును ఎత్తుకుంటూ వెళ్ళి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ దేవునికి మహిమార్గంగా మనం జీవిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథాన్ని తీద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథాన్ని తీద్దాం. 8వ అధ్యాయంలోకి వెళదాం. 5వ వచనం కానుంచి మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఆ పునరుద్ధానుడైన క్రీస్తును మనం తెలుసుకోవాలంటే, జ్ఞాపకం చేసుకోవాలంటే ఏముండాలి అన్నాడు? నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తిమంతుడగు దేవుడు బతిమాలు కొనిన ఎడల నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్తిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు మహాభివృద్ధి నొందెదవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అర్థం చేసుకున్నారా? పాయింట్లోకి వెళ్తున్నాక ఆయన ఎవరు? పునరుద్ధానుడైన దేవుడు, మరణం నుండి తిరిగి లేచిన దేవుడు. ఆయన ఎలా వెతకాలి? ఆయన ఎతకమనుందా? వదిలేసి ఆ దాంద్యం ఉందలే అని మన ఇష్టానుసారంగా ప్రవర్తించమనుందా? మన ఇష్టాలు ఏమాత్రము ఆయన దృష్టిలో ఎన్నదగినవి కావు. ఆయన చిత్తమే సిద్ధించును గాక అని సమర్పించుకున్నప్పుడు, ఆయనకు మహిమార్థంగా జీవించినప్పుడు నీకు మొట్టమొదట ఉండేది ఏంటంటే అనుభవపూర్వకముగా ఆయన మీద మనసు నిలుపుతావు. ఆయనను నీవు శ్రద్ధగా వెతుకుతావు. శ్రద్ధగా వెతికే మనస్తత్వం లేకపోతే బలహీనురాలివి, బలహీనుడివి అని అర్థం. తర్వాత ఇంకొక అర్థం ఉంది, అవిశ్వాసివి అని అర్థం. ఇంకో మాట ఉంది, దేవుని భయం లేని వ్యక్తివి అని అర్థం. ఇవన్నీ దేవుని చిత్తానికి సంబంధించినవి కావు. దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నీ జీవితంలో విలువైన రక్షణ దేవుడు ఇచ్చినందుకు ఆ రక్షణ విలువేంటో నీవు తెలుసుకున్న తర్వాత దేవునికి మహిమార్థంగా నీ బ్రతుకంతా ఉండాలి అని అర్థం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల. తర్వాత అంటాడు, సర్వశక్తులకు దేవుణ్ణి. అది రెండో మాట ఏంటి? మొట్టమొదటి ఏంటి? దేవుని వెతకాలి జాగ్రత్తగా. తర్వాత మాట ఏంటి? సర్వశక్తి
సర్వశక్తుడకు దేవుడు బతిమాలుకునే మనిషిగా నువ్వు ఉండాలి. ఏ స్థితిలో ఉండా, ఎక్కడ ఉండా కూడా ఆయన బతిమాలుకునే కాడే ఉండాలి తప్ప, చాలా మందికి అతిశయం ఎక్కువ. ఏ బతిమాలే కాడు ఉండరు, ప్రార్థన చేసే కాడు ఉండరు, ధ్యానించే కాడు ఉండరు, లోతుగా వెళ్ళి ఆయన అనుభవాల గురించి తెలుసుకుందామన్న మనస్సాక్షి ఉండదు. వాళ్ళకి లెగిస్తే ఏముండింది అంటే, ఇదిగో ఐఆమ్ సీనియర్, ఏం కావాలి చెప్పంటారు. ఎవరంటే సీనియర్ అంటే, సీనియర్ అంటే అర్థమైంది. ఆర్టీసీ బస్సులో ఉంటాయి సిటిజన్ సీట్లు. సీనియర్స్కి సిటిజన్ సీట్లు అంటే ముసలోళ్ళు అని అర్థం, వృద్ధాప్య మందు ఉన్నవారని అర్థం. అనుభవాలు పొందుకొని ఆఖరికి కొన్ని మర్చిపోయిన వారు అని అర్థం. అర్థమైందా? ఐఆమ్ సీనియర్ అని చెప్పుకున్న వాడికి సిటిజన్, ముసలోళ్ళ లెక్కలో, వృద్ధుల లెక్కలో కలుపుతారు. మనం ఎప్పుడు సీనియర్ కాదు, మన సీనియర్ ఒక్కడే, ఆయనకరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. మనమందరం ఎప్పుడు చూసినా జూనియర్స్మే, అంటే నేర్చుకునేవాడు. సీనియర్ నేర్పేవాడు, జూనియర్స్ నేర్చుకునేవాళ్ళు. మనం ఎంత చూసినా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కనీసం సముద్రపు అంచునున్న ఇసుక లేనంత మాత్రమే మనకు సరిపోయేంత వరకు తెలుసుకున్నది. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అది పూర్తిగా నీకు తెలిసే లోపు నీ కాలం గతించిపోతే. అందుకని మనం జూనియర్స్ని, ఆయన ఒక్కడే సీనియర్. హల్లెలూయా. ఆయన ఆది నుండి అంతము వరకు ఉన్నవాడు. ఆయన పేరే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన మృతుడై తిరిగి లేచిన పునరుత్థానుడు. మహాదేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇతను దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఆయన సన్నిధికి వచ్చాం. సన్నిధికి ఎట్లా వచ్చాం? లేటుగా వచ్చాం. అవునా? పంతులు గారు ఏం చేస్తారు లేటుగా వస్తే? పంతులు గారు ఏం చేస్తారు లేటుగా వస్తే? నువ్వు కొడతాడు, ముందు పెట్టుకుంటాడు అడ్రస్ అంటే. నువ్వు ఒక్కడో తెలుసుకున్నావు, నువ్వు పొందలాడు. అసలు నువ్వు 6 మాటలు ముందే వచ్చావు. నిన్ను చూసి నేర్చుకోవాలి మేము కొన్ని. నిజమే, వాడు 6ంటికి వచ్చేస్తాడు. వచ్చి పని ఏమైనా ఉందా అని అడుగుతాడు. ఏం పనిలోనంటే దేవుని పని. ఏమైనా కడగాల పండ్లు, ఏమైనా తొడవాలా బట్టలతో, ఇంకేమైనా చెయ్యాలా చెప్పండి. సన్నిధి ముందు ప్రభు పని సిద్ధం చేయాలని ఆశతో వచ్చాను అంటాడు. ఎంత మహిమో దేవుడికి. హల్లెలూయా. ఎన్నుకుంటాడు, ఎలాంటి వాడిని ఎన్నుకుంటాడు దేవుడు. గెలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో వాడు ఉంటాడు అన్నది. హల్లెలూయా. ఉంటాడు. విశ్వాసంతో చేస్తే ఉంటావు, పిచ్చెక్కి చేస్తే ఆగిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, వెతికినందువల్ల ఒక లాభం ఉంది. ఏంటంటే, ప్రభువు మీద మనస్సు పెట్టుకొని నువ్వు బ్రతుకు జీవితం కొనసాగిస్తున్నావు అని అర్థం. ఎవరి మీద ఉంది మనసు? దేవుని మీద ఉంది. అమ్మా నాన్న మీద కాదు, తోడబుట్టినోడి మీద కాదు, బంధువుల మీద కాదు, స్నేహితుల మీద కాదు. ఈ లోకంలో ఎవరి వైపు చూసినా నీకేమాత్రం లాభం ఉండదు. అందుకనే ఆ భక్తులు అక్కడ రాశారు ఏమనంటే, రాజులను నమ్ముట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను నమ్ముకొనుట మేలు. ఆయన నమ్ముకుంటే పుట్టిన దగ్గర మొదలుకొని మరణం వరకు లాభాలు ఉంటాయి. ఏంటి ఆ లాభాలంటే, వచ్చే కీడు రానికుండా ఆయన కృపను బట్టి తొలగించబడి బ్రతుకుతూ ఉంటాం. ఆమేన్. కీడు అనేది మనిషి జీవితంలో వచ్చిందంటే అకాల మరణానికి ఎదురైపోతాం. అకాల మరణం ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకోమని బలవంతం చేసింది. అవి ప్రేమలో ఉంటాయి, అభిమానంలో ఉంటాయి, తరువాత లోక సంబంధమైన స్నేహాల్లో ఉంటాయి. వీటన్నిటికీ బుద్ధి చెప్పాలి. వాటిని ఏం చేయాలి? పక్కకు తోసివేయాలి. వాటి జోలికి ఏమాత్రం పోకుండా ఉండాలి. నీ సమస్తము, నీ సర్వము, నీ జీవము, నీ ప్రాణము, నీ ధ్యానము, నీ సర్వస్వము ఆయన అయి ఉండాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, సర్వశక్తిమంతుడకు దేవుణ్ణి అలాంటి ధ్యానంలో ఉండి నువ్వేం చేయాలి?
బతిమాలుకునే కాడ ఉండాలంటే ఏంటి అర్థం? పెందలాడే వచ్చి కూడా బతిమాలాలి. ఎందుకు? అయ్యా 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 నేను ఇంకా లేట్ అయినా అయ్యా. పెందలాడు వచ్చి కూడా అంటే టయానికి వచ్చి కూడా, టయానికి ముందు వచ్చి కూడా బతిమాలుకునే మనస్తత్వం కోరుకుంటా ఉంటాడు. ఎందుకంటే ఆ దేవుని బతిమాలుకునేంత వరకు కనికరముతో నింపబడతావు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, విసుకక నిత్యము ప్రార్థించుట మనిషికి మేలని. విసుక్కోకూడదు. విసుక్కునే మనస్తత్వం వాడు దేవుని దగ్గర నిలబడలేరు. విసుక్కునే వాళ్ళు నిలబడలేరు, ప్రార్థన చేయలేరు, దేవునికి మహిమార్థన జీవించలేరు. విసుగుదల ఏమాత్రం నీకు రాకుండా దేవుని పాదాల కాడ ఎంత సమయమైనా గడపాలని వాసిస్తూ ఉంటే అదే బతిమాలు కొనటం. అప్పుడు ఏం జరిగింది తెలుసా? బతిమాలుకుంటూ ఉంటే అన్యాయస్తుడైన ఆ ధనవంతుడు వేద విధవరాలికి న్యాయము చేశాడా లేదా? అన్నాడా లేదా? న్యాయవంతుడైన నేను మీకు న్యాయం ఎందుకు చేయను అన్నాడు. అన్యాయస్తుడైన ఈ లోక ధనవంతుడు విధవరాలికి న్యాయం చేశాడు కదా. న్యాయస్తుడైన దేవుడు ధనవంతుడు మనకి ఇంకా ఎక్కువ న్యాయం చేస్తాడు కదా. అంటే మన మీద ఉన్న కఠినత్వం తొలగిపోయిందా ఉండిద్దా? మన మీద ఉన్న కఠినత్వం తొలగిపోయిందా ఉండిద్దా? దేవునికి తొలగిపోయింది. ఉండదు. ఆయన చేయను ఉద్దేశించాలని ఆశించిన కీడు చేయక మానెను. నినివే పట్టణ ప్రజలు బతిమాలుకున్నందువలన, ప్రార్థనలో ఉన్నందువలన, ఆయన గొప్ప చేసినందువలన, ఆయనకే ఇష్టానుసారమైన జీవితం మనకు ఉండాలని ఆశించినందువలన దేవుని ఉగ్రత తొలగిపోయి కనికరము వాడి మీదకి వచ్చి నిండుకుంది. అప్పుడే వాడు బాగుపడ్డారు. వాడి మరణం వారి యొద్ద నుండి తొలగిపోయింది. దేవుడే వాడి జీవితానికి ఆధారం అయ్యాడు. వాళ్ళందరూ గోను పట్టు ధరించుకొని బతిమాలుకునే కాడికి వచ్చి కూర్చున్నందువలన కీడు తొలగిపోయింది, మేలు ప్రస్తావించబడింది. ఆమేన్. హల్లెలూయా. మేలులతో నింపబడాలని ఎవరైనా ఆశిస్తే మనకు మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే బతిమాలుకునే గుణం కావాలి. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తుడకు దేవుని నీవు బతిమాలుకొని నీ ఎడల. పాయింట్ చెప్తా వచ్చాడు. ఏమనంటే ఒక మనిషి భూమి మీద ఆశీర్వదించబడాలి అంటే, ఆయన కనికరంతో నింపబడాలంటే, కృప దొరకాలంటే, అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వాదకరముగా అనేకులకు దీవెనకరముగా ఉండాలి అంటే ఈ స్టెప్పులన్నీ మనకి అవసరం. అవి చాలా దీవెనకరమైనవి కనుక మొట్టమొదటి వెతికే కాడ ఉండాలి, రెండోది బతిమాలుకునే కాడ ఉండాలి, మూడోది అంటున్నాడు ఏమనే తెలుసా? నువ్వు పవిత్రుడు యథార్థవంతుడు అయిన ఎడలా. 3 మెట్లు ఎక్కించాడు. 3వ మెట్టు కానీ దాట తీస్తున్నాడు కొట్టుకొని. మొట్టమొదటి ఏంటి? వెతుకో. రెండోది ఏంటి? బతిమాలుకో. మూడోది ఏంటి? పవిత్రుడవై యథార్థవంతుడివైతేనే. పవిత్రుడవై యథార్థవంతుడివైతేనే అప్పుడు నా కనికరము, నా కృప నీ మీదకి వస్తుంది. అప్పుడు ఏం చేయాలో తెలుసా? మొదట నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడంట? హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఉన్నవాడు చేతులు ఎత్తండి, లేనివాడు చేతులు ఎత్తద్దు. ఉన్నవాడు చేతులు ఎత్తండి. ఏంటి సరిగ్గా లేకపోలేదు? చేతులు యేసు కోసం లేకపోతే పని చేయవు. జాగ్రత్త. 2 చేతులు ఎత్తండి. 2 చేతులు పని చేయాలని ఆశించేవాడు అందరూ 2 చేతులు ఎత్తండి. మీకు 2 చేతులు పని చేయాలా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే సరెండర్ అవ్వటం అంటే అదే, లోబడటం అంటే అదే, దేవుని కృప పొందుకోవటం అంటే అదే. అందుకే దేవుడు అన్నాడు ఏమనంటే, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపిన దేవుడు అయి ఉంటాడు. ఆయన నీ యందు శ్రద్ధగా, నిన్ను జాగ్రత్తగా నీ మీద హస్తాన్ని నుంచి, ఆయన మాట సెలవిచ్చి, నిన్ను దీవించి, నీ మీద కృప నుంచి, ఆయన కార్యాభివృద్ధి యందు నిన్ను ఆశీర్వాదకరంగా లోకంలో బ్రతికుండగానే నిన్ను నడిపిస్తాడు. అది వాస్తవం, అది సత్యం. దేవుడు సెలవిచ్చిన మాట కొట్టివేయబడదు. ఆయన మాట సెలవీయగా భూమి ఆకాశములు ఆ మాటకు లోబడ్డాయి.
ఆయన కళ్ళు దృష్టితో చూస్తే భూమి ఏమైపోయింది? గజగజ వణికింది. భూమి మీద కళ్ళు దృష్టితో ఇలా చూస్తేనే గజగజ వణికింది. ఆకాశం ఏం చేసింది? ఆకాశం ఏమైంది? ఆకాశం కూడా గజగజ వణికింది. భూమికి రెండు పనులు. భూమి గజగజ వణికింది, స్థానం దొరికింది. ఆకాశం అయితే వణికింది. వణికింది కానీ ఏమైంది? జల్లిడిలాగా చల 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 చల. అలాంటి పరిస్థితిలోకి వచ్చేసింది. ఆకాశమే ఆయన మాటకి వణికితే, భూమి స్థానం తగ్గితే, భూమి మీద నివసించే మానవుడు ఎంతటి వాడు, ఏ పాటి వాడు? ఒకసారి ఆలోచించు. అది దృష్టిలో ఉంటే ప్రభువు సమస్త మహిమకు కారణభూతుడిగా నీ స్తుతి ద్వారా ఆయన మహిమ పొందుతాడు. నీ స్తోత్రాల ద్వారా ఆయన హెచ్చించబడతాడు. నువ్వు ఆయన కోసం జీవిస్తూ ఉంటే ఆయన నీ యందు శ్రద్ధ నిలిపిన దేవుడై ఉంటాడు. నిన్ను పట్టించుకునే కాడకు వస్తాడు. నిన్ను పట్టించుకునే కాడకు వస్తాడు. నిన్ను పట్టించుకునే కాడకు వచ్చాడు అంటే అర్థం ఏంటి? నిన్ను వదలడు అని అర్థం. నిన్ను విడవడు అని అర్థం. నిన్ను విడవడు, నిన్ను వదలడు. పైగా ఇంకో మాట అంటాడు, నిన్ను అనాదిగా ఏమాత్రము విడవడు. ఒకప్పుడు అనాథులు, మన అందరం అనాథులు. ఉండి లేనోళ్ళు, లేకపోయినా లేనోళ్ళు, మొత్తం కలిసి లోకంలో దరిద్రత అనుభవించిన వాళ్ళంతా ఏ ఆధారం లేనోళ్ళే. లోకంలో ఏ మనిషి మరణం దాకా వెంటాడేవాళ్ళు ఎవరు లేరు. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడంటే, ఇప్పుడు పాడపాడారు కదా, తల్లి కన్నా తండ్రి కన్నా మిన్న అయిన దేవుడు. ఆయన తల్లి, జన్మనిచ్చిన తల్లి కంటే కూడా తండ్రిగా బాధ్యతలు స్వీకరించి అమితంగా ప్రేమించిన ఈ తండ్రి కంటే కూడా ఆయన దేవుడు ఎలాంటి వాడంటే వీళ్ళందరికంటే కూడా హెచ్చించబడిన వాడు. ఆయన ప్రేమ భూమి మీద ఏ మనిషిలో లేదు. అందుకే తీసుకొచ్చి పెట్టాలని ఆశించాడు. ఆ ప్రేమకు బదులుగా చేసిన తర్వాత మనల్ని చూసి లోకం ఏమనిందంటే, అబ్బో భక్తి తలదాకొచ్చింది అంటారు. అప్పుడు తలదా కాదు, అరికాల నుంచి రెండేంత వరకు పూర్తిగా మునిగిపోయిందని చెప్పండి. అలా మునిగినందువల్ల నిండా మునిగితే ఏముండదు? నిండా మునిగితే ఏముండదు? చలి ఉండదా? ఉండిద్దా? ఉండదా? రైట్, బాగా తెలుసుకున్నావు పెళ్లి కాకముందే. హల్లెలూయా. ఆ ప్రేమలో నిండా మునుగు, ఈ ప్రేమలో తేలిగ్గా ఉండు, చూచి చూడనట్టుండు. దీంట్లో మునిగామంటే రైలు పట్టాల కాడికి వెళ్ళాల్సి వచ్చింది. మునిగినోళ్ళు ఈరోజు ఇక్కడ 2 రైలు పట్టాల కింద ఉన్నారు. ఆ ప్రేమలో మునిగినోళ్ళు. అర్థమైందా యవనస్తులారా? ఈ ప్రేమ నటన కాసేపు మాత్రమే, కొద్ది కాలం మాత్రమే. తర్వాత వీడు పుట్టకపోతే బాగుండు, వీడు ఎన్నడదత్తాడని చేతులు చాపించి దీన్ని చేసుకున్నా కానీ నా జీవితం అయిపోయిందని వాడంటే రకరకాల మాటలు వస్తాయి. చివరికి తనుకునే కాడికి వెళ్తాం, దెబ్బల కాడికి వెళ్తాం, గాలి పరుచుకునే కాడికి వెళ్తాం. చివరికి సాగటమో విడాకులు తీసుకోవటమో రెండే తీరిపోతాయి చివరి పాయింట్. కానీ ఏసై దగ్గర అయితే విడాకులు ఉండవు, తమలపాకులు ఉండవు, మామిడాకులు అసలు ఉండవు. హల్లెలూయా. ఆయన ఇంటికి యజమానుడు కనుక దోరణాకులు ఉండవు మనకి. ఆయనే మన జీవితానికి ఆధారమైన ఆకు. ఆమేన్. పిచ్చి పిచ్చి చేసేస్తే ఒంటి మీద ఉండే కొట్లు కూడా వదిలిపెట్టుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది, పరారై. అదేమనంటే నాకంతే అన్నాడు ఒకడు. అది ఏంటి అర్థం కాదు, పిచ్చి ఎక్కువైపోయింది అడిగి. పిచ్చి ఎక్కుపోయి యాడ తేలాడు? వాడరేవులో తేలాడు. వాడరేవులో తేలి ఏ పోలికలో ఉన్నాడు అంటున్నాడు. ఆ ఎదురు గొప్ప మనిషి అంటుంది, ఇద్దరు పిచ్చోడే. ఏడో వైపు చూసి జనమాశ్చర్యం చూస్తున్నారు. ఆ సినిమా కూడా అంత టైం ఆడదు. వీళ్ళు చూసినంత సీన్ ఎందుకు వచ్చింది అంత పిచ్చి అంటే వాళ్ళు పూర్తిగా లోకంలో మునిగిపోయారు. అందుకే ఆ పిచ్చిలో వాళ్ళు తేలరాడుతూ ఉన్నారు. నేను వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయా. వీడికి పిచ్చి, ఆమెకి పిచ్చి. ఏంటి పిచ్చి మధ్య చెప్పలం, వీడి చెప్పలం వీడితే, ఆమె చెప్పలం అంటే చివరికి ఎందుకు పనికి రాకుండా పోయారు. ఇలా ఉంటాయి ఈ ప్రేమ వ్యవహారాలన్నీ. చావు దాకా తెస్తాయి. యేసుక్రీస్తును అనుసరించేవాడికి చావు నుండి బయటకు వస్తాడు, మరణం నుండి తప్పించబడతాడు, అన్ని విధాల అనేకులకు మేలుకరమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. తను కృప ద్వారా దేవుని సంతోష పెడుతూ ఆయన ఇచ్చేటువంటి ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసుడవుతాడు. అందుకే దేవుడు అన్నాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొలగ నీవు మహాభివృద్ధి నొందుతావు.
మహాభివృద్ధి నొందుతావు. మహాభివృద్ధి అంటే ఎవ్వరు ఊహించలేనంత ఆస్తిమంతులు, ఎవ్వరు ఊహించలేనంత ఆస్తిమంతులు యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. చేపనైతే తీసుకో. అవి అందుకోవాలని ఆశించే వాళ్ళు పోరాడుతారు. ఎక్కడ? ఉపవాసంలో, ప్రార్థనలో. వాళ్ళకి ఉపవాసాలు ఎక్కువ, వాళ్ళకి ప్రార్థనా సమయం ఎక్కువ, వాడి దేవునితో సమయం గడపడం ఎక్కువ. ఆయన ఎక్కువగా చేర్చే పొంది ఆయన ఎక్కువగా దించేదాని కోసం ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమాత్రం తక్కువైతే ఆ దిగేది తక్కువైపోయింది. ఏమాత్రం ఇక్కడ ఎక్కువైందో అక్కడ దిగేది కూడా ఎక్కువే అవుతుంది. స్తుతించినందువలన ఏమైపోతాడు? సాతానుడు అనగా దరిద్రతను తొలగిస్తాడు, మహాభివృద్ధిని పైనుంచి కిందకు దించుతాడు. దరిద్రత పోయింది, స్తుతించిన సాతాను పారిపోతాడు. కొలిగితే సాతాను తిరిగి వస్తాడు. కొలిగితే కాదు, కొలిగితే ఆగినప్పుడు ఆగిపోతే. అర్థమైందా? కులికితే ఏమైపోతాడంటే తిరిగి వస్తాడు. స్తుతిస్తే ఏమైపోతాడు? పారిపోతాడు. రెండు శ్యామల చెట్టు ఏడే ఉంది. ఎక్కడే ఉంది? మన జీవితం ఆరిపోవాలన్నా ఏడే ఉంది, ఆరిపోకుండా వెలిగించుకోవాలన్నా ఎక్కడే ఉంది. అయితే మనం తెగించిన అనుభవంలోకి వెళ్ళాలంటే స్తుతి నీ జీవిత కాలం ఉండాలి. ఆమేన్. అందుకే ప్రభువు అన్నాడు, వాళ్ళు స్తుతించడం ఆపితే ఈ రాళ్ళకు నేను పర్మిషన్ ఇస్తాను అన్నాడు. జీవంతో ఉన్న మనిషి స్తుతించడం ఆగితే రాళ్ళు, జీవము లేని రాళ్ళు దేవుని స్తుతించే కాడకు వస్తాయి. ఎందుకు వస్తాయి? మనకు సిగ్గు రావాలని. అందుకే ప్రభు ఈ విధానం అంతా తెలుసుకున్న పౌలు ఆయన అంటాడు ఏమని? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, ఇట్టి జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుట కొరకై ఇట్లు చెప్పుచున్నాను. ఎవరికి రావాలి ఇప్పుడు సిగ్గు? భయం లేని మనిషికి, భక్తి లేని మనిషికి, విశ్వాసం లేని మనిషికి, దేవుని మీద ఆశ లేనటువంటి మనిషికి సిగ్గు కలగాలి. చిన్నపిల్లలైన ఆశ్చర్యకరంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశ్చర్యపోవాలి. వయసు ఉన్న వారందరూ, వయసు ఉంటుంది, సీనియారిటీ ఉంటుంది. నేను ఎన్ని సంవత్సరాలు తెలుసా? హలో అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయితే ఏందంట అన్న, నేను పక్కన ఎన్ని సంవత్సరాలు అయితే ఏందంట? బైబిల్ తెలుసా నీకు? మొత్తం తెలుసు, ఆది కాండం నుంచి ప్రకటన దాకా. నీకు ఒకటి తెలీదు. ఏంటది? నీకు ఒకటి పొదువై ఉన్నది. ఏంటి తెలుసు అంటున్నావు? నీకు ఎంత ఉంది ఇప్పుడు ఆస్తి? అదంతా మీ గదువుకి రా, ఏసే దగ్గరికి వెళ్దాం, కుదరదు అన్నాడు. యేసు ప్రభు అన్న మాట నేను అన్నా. యేసు ప్రభు ఏమన్నాడు? ధనవంతుడి ఇదంతా వదిలిపెట్టు, పేదలకు ఇచ్చేయి, వచ్చిన వెంబడించు అన్నప్పుడు వ్యసన పడుతూ వెళ్ళాను. ఆ యవనస్తుడు ఏమైపోయాడంట? వ్యసన పడుతూ వెళ్ళాడంట. అది అమ్మటానికి వాడు వరల కాల. ఇంకా పేదల మీద ఏం మమకారం ఉండేది? ఎదుటి వ్యక్తి మీద ఏం ప్రేమ ఉండేది? దీని వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్న మాటల్లో వాడు లేరా? పేదలు ఉన్నారు కదా, వాళ్ళు మనలాంటి మానవులే కదా, మన స్వభావం కలిగిన వారే కదా. మరి వాళ్ళ మీద ఎందుకని ప్రేమ లేదు? ప్రేమ ఉంటే ప్రాణాలు ఇస్తాం. హల్లెలూయా. ప్రాణం కంటే విలువైనది కాదు ఈ లోక సంబంధమైన ఆస్తి. ప్రాణమే ఇచ్చేవాడు వీటిని ఏమాత్రం తోలలా, వీటిని ఏమాత్రం లెక్క చేయడు. ప్రాణం ఇచ్చేవాడు వేరుగా ఉంటాడు. ప్రాణం ఇచ్చేవాడి దగ్గర సమస్తం ఉంటుంది. ఆయన పేరు మీద వదిలేసుకుంటూ వెళ్ళిపోతాడు. పౌలు గారు అన్నాడు ఆఖరిలో, నేను సంపాదించిన ఈ సంపాదన అంతా గంటతో సమానం అన్నాడు. ఎంత అన్నాడు? పౌలు గారు ఏమన్నాడు? నేను సంపాదించింది, నాకు గతంలో ఉన్న ఆస్తి అంతా కూడా కలబలుకుంటే నా జీవితంలో నాకు అని పేరు పెట్టిన ఆ ఆస్తి అంతా గంటతో సమానము. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ఎక్కువైంది ఏది లేదు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆ విశ్వాసముతో నీ జీవిత యాత్ర కొనసాగుతున్నప్పుడు అప్పుడు దేవుని చేసిన వాగ్దానము నీ మీదకు వస్తుంది. నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను
మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదకు అంటే యేసును కలిగిన తరువాత, ఆయనలో లీనమైపోయిన తరువాత, ఆయనే నీ ప్రాణము అన్న తరువాత, ఆయనే నా సర్వము అన్న తర్వాత తొదకు నీవు మహాభివృద్ధి నొందెదవు. ఎక్కడ ఏమాత్రం కొద్ది ఉండదు. ఒకవేళ దేవుడు ఇస్తే అది దేవుని పేరుకే వెళ్ళిపోతుంది. ఆమె ఆయన పేరు మీద సమస్తము కూడగట్టుకుంటామే తప్ప, కోట్ల రూపాయలు యేసయ్య పేరు మీద ఉంటాయే తప్ప మన పేరు మీద ఈ లోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండదు. ఎందుకని? యేసయ్య నా జీవం, యేసయ్య నా ప్రాణం, యేసయ్య నా సర్వం. హల్లెలూయా. ఆ మనస్తత్వంలోకి నువ్వు రావాలని, పూర్తిగా తెగించాలని, లోకం నీలో ఉండకూడదని, లోకానికి నీకు సంబంధం ఉండకూడదని దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. ఎక్కడికి? ఆయన పాదాల కాడకి. ఆయన పాదాల కాడికి నడిచిన వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళ జీవితంలో ఏమాత్రం ఏది కొదువై ఉండదో, సమస్తము అప్పగించబడుతూ ఉంది. ఇలాంటి అనుభవంలో కూడా నువ్వు వెళితే దేవుడు నీకు ఒక ఆశీర్వాదం అప్పచెప్పాలని చూస్తున్నాడు. ఏంటి ఆశీర్వాదం? నెంబర్ 1, మొట్టమొదట భయభక్తులు గల ఆత్మ నీ జీవితంలో నిత్యము నిలిచి ఉంటుంది. దేవుడు నీ ఆయుష్కాలం భయభక్తులు కూడా పెంచాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో నిన్ను దీవించాలని, నీ ఆయుష్కాలం పెంచాలని, ఇలాంటి భక్తిపూర్వకమైన ఆలోచన నీకు ఇచ్చి నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన అంటున్నాడు ఏమని తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే దీర్ఘాయువుకి కారణం. అంటే ఎక్కడ బ్రతుకుతావు, ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం ప్రభు అయిన యేసుతో కూడా జీవిస్తూ ఉంటావు. దీర్ఘ ఆయువు. ఎంత ఆయువు? దీర్ఘాయువు అంటే మరణము ఇక నీలో లేదు. ఇక్కడ నిద్ర అంతే. యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు మరణించారు అనకూడదు. యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు ఇక్కడ నిద్రపోయారని అర్థం, అక్కడ లేచారని అర్థం. హల్లెలూయా. యేసుక్రీస్తును నమ్ముకోకుండా బ్రతుకుంటారే వాళ్ళు చచ్చారు అని అర్థం. సాగు ఉంది వాడది, వాడు ఏడా చావటమే, అక్కడ చావటమే, పాతాళంలో. మనము ఎక్కడ జీవించడమే, అక్కడ జీవించడమే అని మన జీవితానికి ఇచ్చిన ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకి కారణము. అది తెలుసుకోవాలి. దానిని వెంబడించు, ఆ ప్రకారంగా జీవించు. దేవుడు కోరుకుంటుంది అది. ఆ వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తే అది ఏమాత్రం దేవునికి మహిమార్థంగా ఉండదు అని తెలియజేస్తున్నాను. రెండోదిగా ఏమంటున్నాడు దేవుడు? జీవితంలో ఒకే నమ్మకం ఉండింది. ఒకే నమ్మకం. అది ఏ నమ్మకం అంటే, అది ఏ నమ్మకం అంటే క్రీస్తు యేసు మాట వలన వచ్చే నమ్మకమే శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్. రోమా 10:17 ప్రకారంగా ఉంటుంది. లేఖనంలో నుండి ఏ మనుషుడైనా ప్రవర్తించాలి. లేఖనం లేకుండా మాట్లాడితే అది దేవుని చిత్తము కాదు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన. ఆమేన్. వినుట వల్ల ఏం కలుగుతుంది? చెప్పేవాళ్ళు లేకే కదా దేశం అంతా చెడిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి ఇచ్చాడు ఈ బాధ్యతలో? సేవకులకు ఇచ్చాడు, ఆయన పరివారికి ఇచ్చాడు. దేవదూతలకు లేని మహాభాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవదూతలే ఈ సువార్తను ప్రకటిస్తే మనం పూర్తిగా ఎనదగిన వారిని కాదు అన్నట్టుగా పక్కన పడేసేవాళ్ళు. కానీ దేవుడు అన్నాడు, సాతానుడితోటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సాతానా నిన్ను ఓడించాలంటే నేను కాదు, నన్ను సేవించే దూతలు కాదు, ఎన్నిక లేని మానవుని పంపిస్తాను నీ మీదకి అన్నాడు. అందుకే ఈ పరిచర్య మన దాకా వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. మన దాకా వచ్చిన ఈ పరిచర్య దేవుడు ఒకే ఒక మాటతో ఆధారం చేసి మన చేతుల్లో పెట్టాడు. నువ్వు నన్ను నమ్మావు కదా, వాడిని ఓడిస్తావని. నువ్వు నన్ను నమ్మావు కదా, ఈ లోకాన్ని గెలుస్తావని. నువ్వు నన్ను నమ్మావు కదా, నీతో నేను ఉంటానని అన్నప్పుడు నమ్ముట నీ వలనైతే ఆమేన్. నమ్మువానికి సమస్తము గెలుపు మందే కదా. ఇంకేం వాడటం? సాతానుడు ఎంత మేసాలు వేలేసినా
ఏయ్ మైండ్ ఇట్, నాతో మీసాలు మేలేస్తే నిన్ను మంగళుడి దగ్గరికి పంపిస్తా. ఎందుకు? లేకుండా కొరిగేస్తారు వాళ్ళు. నేను చేయాల్సిన అవసరం లేదు. ఆమె నాతో మీసం తిప్పితే అట్లుండి వ్యవహారం, మనతో మీసం తిప్పితే అట్లుండి వ్యవహారం. ఒకడు అంటున్నాడు, మీసం మీద నిమ్మకాయ నిలబెడతాను అన్నాడు. ఏది పెట్టి చూడాలి? పెట్టి చూడటం మాట కాదు, నువ్వు చెప్పు. నువ్వు మాటలు చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. నిమ్మకాయ నిలబెట్టా 10 సార్లు కూర్చొని లేవు, నువ్వు చాలా నిమ్మకాయ తగ్గింది. 10 సార్లు కూర్చొని 10 సార్లు లేవు చాలు. అక్కడ సాయంత్రం మంచం దిగితే ఒట్టు. తెలీదా మనకి మానవుడు బలం ఎంతో? దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చే బలము నీకు శాశ్వతం ఉండింది. నీ జీవితం ద్వారా ఈ లోకాన్ని నాశనానికి తీసుకెళ్లే దురాత్మల సమూహాన్ని సైతమే నువ్వు ఓడిస్తావు. హల్లెలూయా. సాతాను బంధకాల్లో ఉన్న ప్రజలకు విడుదల కలగాలంటే విశ్వాసం ద్వారా ప్రభు పాదాల కాడికి వెళ్ళిన వాడే శ్రేష్ఠుడు. అందుకే దేవుడు అన్నాడు కదా, రోమా 4:8 ప్రకారంగా ఆయన నిన్ను ఎంచుకునే దేవుడై ఉన్నాడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు స్టేట్మెంట్ ఇచ్చి పంపించారు? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చింది? యేసయ్య. ప్రభు చేత నీవు నిర్దోషివని ఎంచబడితే చాలు, ఆ సత్యపై భూమిని ఓడించింది. భూమిని కొండలుగా తిప్పే భూమిని తల్లకిందులు చేయొచ్చు. భూమి మీద మనం ఉన్నాం, భూమి మన కింద ఉంది. మన కింద ఉన్న భూమి మన మాట వింటుంది. ఆమేన్. యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చంద్రుడిని అయ్యోలో పెట్టాడు, సూర్యుడిని ఎక్కడ పెట్టాడు? గిబియోన్లో పెట్టాడు. నేను యుద్ధం అయిపోయేంత వరకు భూమి నోరంట ఆగిపోవాలన్నాడు. యుద్ధం అయిపోయేంత వరకు భూమిని బంధించాడు. యుద్ధంలో నైపుణ్యత కలిగిన యుద్ధాన్ని జై జీవితం ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ యొక్క నువ్వు తిరుగు అన్నాడు, అప్పుడు తిరుగుతుంది భూమి. మానవుడు